అందరికీ హాయ్. ఈరోజు నేను గుడ్లు పచ్చిరొయ్యలు మసాలా కర్రీ చేశాను. అది ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే రొయ్యల్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్లు చాకుతో కట్ చేస్తే బ్లాక్గా ఒక తాడులా వస్తుంది, అది తీసి పడేయాలి. దాన్ని తాడని అనరు, మరి ఏమంటారో నాకైతే సరిగ్గా తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. రొయ్యలని కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూసే ముందు నా ఛానల్ అందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్, క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు, చింతపండు, మసాలా, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత గుడ్లు అందులో వేసుకొని ఫ్రై చేయాలి. చిన్న పసుపు కూడా వేస్తే బాగుంటుంది. అవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ప్లేట్ పెట్టుకుంటే మనకి సేఫ్టీగా ఉంటుంది, ఎందుకంటే అవి పేలుతాయి కాబట్టి. ఎగ్స్ ఫ్రై అయిపోయండి, అవి తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తున్నాను. అవి కొంచెం లైట్ పింక్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను. చిన్న సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత టమాటా వేసాను, ఫ్రై చేశాను. అవి కూడా బాగా కలిపి ఫ్రై చేస్తున్నాను. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా అందులో వేసేసాను. అవి మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు కలపాలి. అన్నీ బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయే వరకు కొంచెం వేడి చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా అందులో వేసి మొత్తం మిక్స్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఆ మసాలాకున్న పచ్చి వాసన అంతా పోవాలి. పోయే వరకు మనం బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా వేగిన తర్వాత కావాల్సినంత కారం వేసుకుంటాము. తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటాం. సరిపడినంత ఉప్పు, కారం అన్నీ వేసాక బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ కాస్త సిమ్లో పెట్టుకొని దగ్గరికి అయ్యే వరకు ఉండాలి. తర్వాత ప్లేట్ తీస్తే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకొని దానిలోని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుందాం. అవన్నీ ఒకసారి కలిపి ఉప్పు, కారం సరిపోయిందా లేదో ఇప్పుడు చూసుకుందాం. తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా అందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అంతేనండి. కొద్దిగా వాటర్ కూడా అందులో వేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టి 5 నిమిషాలు వెయిట్ చేయాలి. తర్వాత తీసి చూస్తే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. అది బాగా మిక్స్ చేసుకొని అందులోనే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తినేయడమే. నేను ఇందులోనే కొంచెం నువ్వులు కూడా వేసుకుంటున్నాను, అది నా టేస్ట్ కోసం. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతే. ఫైనల్గా అయితే మసాలా పచ్చిరొయ్యలు గుడ్లు కూర రెడీ అయిపోయింది. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.